నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రపంచ రాజకీయాలు వేరు, భారత రాజకీయాలు వేరు. భారతదేశంలో మాత్రం కులం, మతం, ప్రాంతీయత ఆధారంగా రాజకీయాలు ఉన్నాయి. ఈ మూడే నిర్ణయాత్మక పాత్రలు పోషిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీ నేతలు కులం పోవాలి అంటారు, కానీ ఓట్లు మాత్రం కులం, మతం ప్రాతిపదికనే ఓట్లు వేస్తుంటారు. అయితే రాజకీయాలు ఎలా ఉన్నా ప్రభావితం చేయగలే శక్తి కొందరికే ఉంటుంది. అలాంటి వారు ఏటా మారుతుంటారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో భారతదేశంలో 10 మంది శక్తివంతమైన పొలిటీషియన్స్ జాబితాలు ఇండియా టుడే విడుదల చేసింది. ప్రజాదరణ ఆధారంగా ఇండియా టుడే ఏటా రాజకీయ నేతలకు ర్యాంకులు ఇస్తుంది, వ్యాపారులకు కూడా ఒక జాబితా ఇస్తుంది, సినిమా వాళ్లకు మరో సంస్థ ర్యాంకులు ఇస్తుంది. తాజాగా ఇండియా టుడే శక్తివంతమైన 10 మంది పేర్లు జాబితాలు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రకటించిన జాబితా కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ 10 మందిలో తెలుగు రాష్ట్రాల నేతలు కూడా ఉండటం గమనార్హం. దేశంలో ప్రస్తుతం శక్తివంతమైన పొలిటీషియన్లు జాబితాల్లో కొత్త వారికి చోటు దక్కింది. తాజాగా ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ మొదటి ర్యాంకులో ఉన్నారు. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2వ ర్యాంకులో దక్కించుకున్నారు. 3వ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 4వ ర్యాంకులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. 5వ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. 6వ స్థానంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, 7వ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, 8వ స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్, 9వ స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, 10వ స్థానంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉన్నారు. ఎన్నికలు జరిగిన 6 నెలల తర్వాత నిర్వహించిన సర్వేల్లో 10 మంది శక్తివంతమైన నేతల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానం దక్కింది. ఇండియా టుడే పవర్ఫుల్ పొలిటీషియన్స్ తాజా జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్థానం దక్కలేదు. ఎందుకు? ఆయన సీఎం బాధ్యతలు చేపట్టి 11 నెలలు గడిచింది. బలమైన బీఆర్ఎస్ ను దెబ్బకొట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ శక్తివంతమైన నేతగా గుర్తింపు దక్కలేదు. మూసి శుద్ధీకరణ పేరుతో ఇల్లు కూల్చడం, హైడ్రా ప్రభావంతో ర్యాంకుల్లో రేవంత్ రెడ్డి వెనుకబడి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.